హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను ఇక్కడ టొమాటో రసం పెడదామని టొమాటో, కల్లుప్పు, చింతపండు తీసుకున్నాను. ఇంకా టొమాటోని వచ్చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఉప్పు, చింతపండు, కరివేపాకు వేసి ఈ విధంగా పిసకాలి కాబట్టి ఇంకా మరీ అంతంత టొమాటోని మనం ఇబ్బంది కాబట్టి ఈ విధంగా కట్ చేసి నేను వేస్తున్నాను. ఇంకా టొమాటో రసంలోకి ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేయమన్నారు. ఇంకా అది చేద్దామని, బాగుంటుంది కదా ఏదన్నా ఫ్రైలోకి రసం అనేది. ఇంకా సరే, టొమాటో చాలా బాగున్నాయి కదా అని ఇంకా ఈ రసం అయితే రెడీ చేస్తున్నాను. ఇది 2 days వ్లాగ్ ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను. టొమాటో, చింతపండు చాలా తక్కువ అనేది వేస్తున్నాను. ఎందుకంటే టొమాటో పులుపు ఉంటుంది కాబట్టి. ఇంకా సముద్రపు ఉప్పు, కరివేపాకు అయితే వేస్తున్నాను. ఈ మొత్తం ఈ విధంగా ప్రాసెస్ అనేది టొమాటో హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం మెత్తగా జ్యూసీగా అయ్యే వరకు ఈ విధంగా మీకు చాలా టైం అయిపోతుందని నేను ఇది మొత్తం అయ్యాక చూపిస్తున్నాను. ఇందులో సరిపడినన్ని వాటర్ మనం ఎంత కావాలనుకుంటామో అంతగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కాగేసరికి ఇంకొంచెం తగ్గుతాయి కాబట్టి ఈ విధంగా నేను 2 గిన్నెలు అయితే వేశాను. ఇంకా దొండకాయ చక్రాల్లాగా కట్ చేసి అందులో ఉప్పు వేసి ఈ విధంగా పిసకాలి. ఇందులో కూడా వాటర్ అనేది వస్తాయి. ఇంకా మనం ఓపికగా చేసుకోవాలి, సహనంగా. ఎందుకంటే దొండకాయ అలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది, వేగేసరికి టైం పడుతుంది. ఇదిగోండి, చూసారా ఎంతసేపు అలా చేస్తే ఇంకా వాటర్ అనేది ఎలా వస్తున్నాయో మనం పిండితే అనేది. అదిగోండి, అది గసి వాటర్ అంటారు, అది టేస్ట్గా ఉండదు. ఇంకే విధంగా అయితే చేస్తేనే ఇంట్లో తింటారు కాబట్టి ఇంకా మొత్తం పిండేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ కర్రీలో ఎప్పుడు వెల్లుల్లి ఎక్కువగానే యూస్ చేస్తాను. ఇంక ఈరోజు వచ్చేసి ముందుగా వేయటం లేదు. ఇంకా ఆయిల్లో దొండకాయ వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసామంటే కొంచెం మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం అనేది పడుతుంది కదా. ఇదిగో చూసారా, వాటర్ అనేది ఇన్ని వాటర్ అనేది వచ్చాయి. ఇదంతా ఇలా వేసేసాము అంటే టేస్ట్ అనేది అంత బాగోదు, ఇష్టపడరు కూడా. కూర అనేది కూడా టేస్ట్ ఉండదు. పెద్దల నాటి నుంచి వచ్చిన ఈ కర్రీ ఈ విధంగానే చేస్తారు. అప్పుడు మనకి కర్రీ కూడా టేస్టు అంతా బాగుంటుంది. ఈ వాటర్ అనేది మొత్తం పారబోసేస్తాను. ఇంకా మనం మూత పెట్టి మగ్గనిచ్చామంటే ఉప్పు ఎప్పుడు చెక్ చేసుకోవాలి. మనం పిసికేటప్పుడు వేస్తాం కాబట్టి నేను దాదాపు తగ్గినా పెరిగినా ఉప్పు అందులో సరిపడినంత వేసేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మర్చిపోయి మళ్ళీ వేస్తూ ఉంటాం కాబట్టి నేను దాదాపు సరిపడినంత వాటర్ పోయినా కానీ సరిపోతుంది ఉప్పు అనేది వేసింది. ఈ విధంగా ఇక్కడ రసం అవుతుంది, ఇక్కడ దొండకాయ ఫ్రై అవుతుంది. 2 అనేది చేస్తున్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందులో ఏం వేసామని. ఫైనల్లీ అవి మగ్గిన తర్వాత పెద్ద ఉల్లిపాయ అనేది వేశాను, పసుపు, కారం వేశాను. ఇంకా రసం కూడా ఇక్కడ వడగడుతున్నాను, పోపు అనేది వేసేస్తాను. ఫైనల్లీ కొత్తిమీర అయితే రెండిట్లో దొండకాయ రసంలో వేశాను. ఇక్కడ వచ్చేసి ఇవి రైస్ చేసేస్తున్నాను. ఇంకా పలావ్ దినుసులు తెలిసిందే కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, టొమాటో ఏవి ఉంటే వేస్తాను. కొందరు ఉల్లిపాయ వేసుకోరు, నేనైతే ఉల్లిపాయ వేస్తాను. ఎక్కువగా వారంలో 2 times వచ్చేసి రైస్ చేస్తాను. పిండి నానబెట్టేటప్పుడు కూరగాయలు తెచ్చిన రోజు చేస్తాను. ఎందుకంటే అన్నీ క్యారెట్ అట్లా క్యాప్సికం కానీ ఏవైనా అలా ఉంటాయి కాబట్టి. నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం వేస్తాను. అందులో ఈ ముక్కలన్నీ మగ్గనిచ్చేసి మనం సరిపడినంత వాటర్ వేసుకుని ఉప్పు వేసి రైస్ అయితే ఒక అరగంట ముందు నానబెడతాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇంట్లో వేసింది లేదు, మొన్న పిల్లలు వచ్చినప్పుడు ఇలా
పెట్టారు కాబట్టి ఇదైతే నేను ఇలా యూజ్ చేయను, కానీ ఇంక ఈరోజు వేస్తున్నాను. ఇది నచ్చదు ఎందుకో, ఫ్రెష్గా చేసుకుందే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసాక ఒకసారి మనం మొత్తం కలిపేసుకుని సరిపడినంత వాటర్ వేసేసి ఉప్పు వేసి మనం ఎసరు కాగిన తర్వాత బియ్యం వేసి 2 విజిల్స్ అయితే రానిస్తాను. ఎక్కువగా అయితే రానివ్వను, చిమిడిపోతుంది, అలా బాగోదు కదా రైస్ ఐటమ్ ఏదైనా సరే. ఇదిగోండి నెయ్యి అనేది వేశాను. మీరంతా బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎసరు మరిగిన తర్వాత ఉప్పు వేసాను సరిపడినంత. ఇంకా రైస్ కూడా వేసేస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ బ్లాగ్ వచ్చేసి పెట్టానో లేదో గుర్తులేదు, ఇంకా అయినా 2 డేస్ కలిపి నేను ఈరోజు షేర్ చేసుకుందామని ఇంకా పెట్టేయగానే దాదాపు డిలీట్ చేస్తాను. ఇదిగోండి టొమాటో ప్యూరీ, ఇక్కడ రైస్ అయిపోయింది, తోటకూర పులుసు కూర కూడా అవుతుంది. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత తోటకూర కూడా వేసాను. ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం చింతపండు వేసి టొమాటో ప్యూరీ వేసి 2 విజిల్స్ రానిచ్చేసి ఇంకా పోపు అనేది వేస్తే పులుసు కూర అనేది రెడీ.